వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో మనము మన షోల్డర్ మొబిలిటీ పెంచడానికి ఈ లాఠీ సహాయం తీసుకొని కొన్ని సూక్ష్మ వ్యాయామం చేయబోతున్నాము. ఈ సూక్ష్మ వ్యాయామం ఆసనాలలో మనము ముఖ్యంగా మన వీపు వెనకాల ఉన్న మసిల్స్, ఈ షోల్డర్ జాయింట్లో ఉండే మసిల్స్పై ఫోకస్ చేసి అక్కడ ఫ్లెక్సిబిలిటీ, మొబిలిటీ పెంచుకోవాలి. చాలామంది వ్యక్తులకి ఈ షోల్డర్లో మొబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఎలా అయితే వయసు ఎక్కువ అవుతుందో అలా మొబిలిటీ తగ్గుతుంది. ఈ షోల్డర్ ఎముక బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటే ఇక్కడ మనకు ఈ ఎముక పై భాగంలో ఒక గుండ్రంగా ఆకారంలో ఉంటుంది. ఆ యొక్క గుండ్రమైన ఆకారము ఇక్కడ ఉన్న క్యావిటీలో కూర్చుంటుంది. అయితే అలా కూర్చొని ఈ యొక్క ఎముక 360 డిగ్రీలు లేదా కనీసం 270 డిగ్రీలు అంతా తిరిగేలాగా మనకు ఆస్కారం ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనము మన షోల్డర్ని తిప్పగలుగుతున్నాము. అయితే ఈ విధంగా పైనుంచి ఇలా కిందికి తిప్పగలుగుతున్నాము. ఈ యొక్క మొబిలిటీ ఇలానే ఉండాలంటే మనము ఈరోజు చేసే ఆసనాలు నెమ్మదిగా చేస్తూ ఉన్నట్టయితే చాలా మంచిది. అయితే ఈరోజు మనము ఈ యొక్క లాఠీ సహాయంతో ఆసనాలని చేయబోతున్నాము. ముందుగా మనము వీపుని స్ట్రైట్గా పెట్టి ఇలా వజ్రాసనంలో కూర్చోవచ్చు. వజ్రాసనంలో కూర్చొని ఇలా కొంత సమయం పాటు మనము కాళ్ళని మూసివేసుకోవాలి. లాఠీని దగ్గర పెట్టుకోండి. అలా పెట్టి శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా వజ్రాసనంలో కూర్చోవాలి. పొట్ట కండరాలని లోపలికి బిగించండి. శ్వాస గతిపై మన ధ్యానాన్ని కేంద్రీకరించి మన శరీరంలో ఆక్సిజన్ మాత్రని పెంచుకోవాలి. అలా కొంత సమయం పాటు మనము ధ్యానంలో ఉండి నెమ్మదిగా కళ్ళని తెరవచ్చు. కళ్ళని తెరిసే ముందు ఈ విధంగా రబ్ చేసి కళ్ళపై పెట్టి ఈ విధంగా హస్తాల వైపు చూడాలి. దీని తర్వాత మనము ఇలా లాఠీని మన భుజము ఎంతైతే ఉందో దానికంటే కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి. చూడండి, ఇంత భుజం ఉంది. భుజం కంటే నేను ఒక చెయ్యి అంత మందము బయట పెట్టాను. అలా పెట్టి ఇలా మనం లాఠీని ముందుకు తీసుకొని రావాలి. ఇలా పైకి అనండి, కిందికి తీసుకొని రండి. పైకి అనండి, కిందికి తీసుకొని రండి. ఇలా కొన్నిసార్లు మనము లాఠీని పైకి తీసుకెళ్తూ కిందికి తీసుకొస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా చేయడం వలన మన చెయ్యి పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది. ఇక్కడ షోల్డర్లో ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్ అవుతున్నాయి. ఇలా కొన్నిసార్లు మనం చేయడం వలన మన భుజాలలో చాలా ప్రభావం పడుతుంది. అయితే ఫ్రోజన్ షోల్డర్ అనే ప్రాబ్లము వృద్ధులకు కొన్ని కారణాల వలన యంగ్ పీపుల్లో కూడా వస్తుంది. ఇలా రావడానికి కారణం ఏంటి? షోల్డర్లో ఉండే మసిల్స్ గట్టిపడిపోవడము. ఆ మసిల్స్ గట్టిపడిపోకుండా ఫ్లెక్సిబుల్గా ఉండాలంటే ఈ విధంగా మనము చేతిని పైకి తీసుకెళ్ళి కిందికి తీసుకొస్తున్నాము. ఇలా చేయడం వలన ఏమవుతుంది? ఇలా చేయడం వలన మన షోల్డర్లో ఉండే కండరాలు, షోల్డర్లో ఉండే జాయింట్స్పై ప్రభావం పడి అక్కడ ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. కొన్ని కారణాల వలన వృద్ధులకు ఇలా మొబిలిటీ ఉండకుండా తగ్గిపోతుంది. అయితే మనము ఈ యొక్క జాయింట్ని బాగా వేర్ అండ్ టేర్ చేసినట్టు అయితే, అంటే స్పోర్ట్స్ ఆడడము, అలా బాగా
ఎక్కువగా ఈ జాయింట్ని యూస్ చేస్తే కూడా కొన్ని కారణాల వలన అక్కడ ఉండే కండరాలు గాయమైపోయి ఈ మొబిలిటీని కూడా తగ్గిపోతుంది. అలా తగ్గకుండా మనము ఇలాంటి ఆసనాలను చేస్తూ ఉండాలి. ఇలా చేసిన తర్వాత మనము చేతులని ఈ విధంగా పైకి చేసి పెట్టండి. ఇక్కడ కర్రని మన తలపైనే పెట్టేసి అలానే ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా థమ్స్ని ఒకదానికొకటి చూయించేలాగా పెట్టేసి ఇక్కడే ఉండండి. ఇప్పుడు మనము ఈ యొక్క కర్రని వెనకాలకు తీసుకెళ్ళాలి. దీన్ని హైపర్ ఎక్స్టెన్షన్ అంటారు. ఈ హైపర్ మొబిలిటీ కూడా మనకు చాలా అవసరము. తలని స్ట్రైట్గా పెడుతూ కర్రని కొంచెం వెనకాలకి చేయండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా ముందుకు తీసుకొని వచ్చేయండి. ఒకవేళ మనకు వీలు పడకపోతే ఇక్కడి నుంచి చేతులని ఇంత దూరం చేసి ఈ విధంగా కర్రని వెనకాలకి తీసుకెళ్ళవచ్చు. మళ్ళీ పైకి తెచ్చేసేయండి. ఇలా వెనకాలకి ముందుకి వెనకాలకి ముందుకి చేయాలి. అలా చేస్తూ మన షోల్డర్ వెనకాల ఉండే భాగంపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనించాలి. కొంత సమయం పాటు ఇక్కడే ఉండి నెమ్మదిగా ఈ కర్రని కిందికి తీసుకొచ్చేసేయండి. ఈ కింది భాగంలో ఉండే కండరంపై కూడా ప్రభావం బాగా పడుతుంది. అయితే ఇక్కడ నుంచి మనము చేతులని ఇంకా దూరంగా చేయాలి. చేతులని ఇలా విస్తరించండి. విస్తరిస్తూ నెమ్మదిగా ఈ కర్రని వెనకాలకి తీసుకెళ్ళి పైకి తీసుకొని రావాలి. వెనకాలకి తీసుకెళ్ళండి, పైకి తీసుకొని రావాలి. ఇలా 5 నుంచి 6 సార్లు చేద్దాము. ఇలా చేయడం వలన ఏమవుతుంది, మన షోల్డర్లో ఉండే రొటేటర్ కఫ్స్ అనే మసిల్స్పై ప్రభావం పడుతుంది. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము. ఈ హైట్లో చేతులను దూరం తీసుకెళ్తూ ఇలా వెనకాలకి తీసుకెళ్తున్నాము. మళ్ళీ ఇలా పైకి తీసుకొచ్చేసి ముందుకు తీసుకొచ్చాము. మన షోల్డర్ కంప్లీట్గా ఆల్మోస్ట్ 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. ఇలా రొటేషన్ చేయడం వలన షోల్డర్లో ఉండే అన్ని కండరాలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ఈ యొక్క ఆసనాన్ని మనము కర్ర ద్వారా చేయవచ్చు, బెల్ట్ ద్వారా చేయవచ్చు. ఇలా ఏదైనా ప్రాప్ని మనం పట్టుకొని చేసినట్టు అయితే మూమెంట్ ఈజీగా ఉంటుంది. మూమెంట్ పై మనము ధ్యానాన్ని కేంద్రీకరించగలుగుతాము. కుడి షోల్డర్ ఎడమ షోల్డర్లో ఎక్కువగా ఫ్లెక్సిబిలిటీ కుడి షోల్డర్లో ఉంటుంది, ఎడమ షోల్డర్లో తక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎప్పుడైతే ఇలాంటి కర్ర సహాయంతో చేస్తామో అప్పుడు ఇక్కడ కూడా వెనకాల కూడా మొబిలిటీ మనకు సమానంగా వస్తుంది. ఈ విధంగా చేతులను కిందికి చేసి పైకి చేయండి, కిందికి చేసి పైకి చేయండి. ఇలా చేసినప్పుడు మన ఫేస్పై ఎటువంటి ఎక్స్ప్రెషన్ రాకూడదు. అంటే ఎక్స్ప్రెషన్ చేంజ్ ఎప్పుడవుతుంది, కష్టంగా ఉంటే. ఇప్పుడు నేను చేతులు ఇలా పెట్టాను అనుకోండి, ఇలా మోచేతులు బెండ్ అవ్వడము, లేదా ఇలా ఇలా అవ్వడము అంటే కష్టంగా భావిస్తున్నాము. అలా కష్టంగా కాకుండా ఈ విధంగా దూరంగా చేసి సునాయాసంగా ఉండేలాగా చూసుకోవాలి, ఈజీగా ఉండేలాగా చూసుకోవాలి. దాని తర్వాత మనము చేతులని దగ్గరికి తెచ్చేసి ఇలా కష్టంగా ఉండేది కూడా చేసుకోవచ్చు. ఇది కొద్దిగా కష్టంగా ఉంది. అలా చేసి కర్రని కింద పెట్టేయండి. ఇక్కడ ఏమైంది, ఈ ముందు భాగం నుంచి వెనకాల ఉండే భాగంలో ఉండే కండరంపై కూడా ప్రభావం పడింది. ఎలాగైతే చేతులను దగ్గరికి తెస్తుంటామో అలా అప్పుడు ఈ యొక్క భాగంలో ఉండే కండరంపై ప్రభావం బాగా పడుతుంది. ఎవరికైతే వీపులో ఒంపు అనేది ఉంటుందో, ఎవరికైతే వీపులో ఫ్లెక్సిబిలిటీ ఉండదో నెమ్మదిగా ఈ ఆసనాన్ని చేయాలి. చేస్తూ ఫ్లెక్సిబిలిటీని పెంచుకోవచ్చు.
ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో మనము షోల్డర్ మొబిలిటీ పెంచడానికి ఆసనాలను చేయబోతున్నాము. ఈ షోల్డర్ మొబిలిటీ ఆసనాలు మన రొటేటర్ కఫ్స్ అనే షోల్డర్ మసిల్స్పై ఫోకస్ చేస్తూ ఈ యొక్క ఆసనాన్ని చేస్తున్నాము. షోల్డర్లో ఉండే ఈ కండరాలు మన వయసు ఎక్కువ అవ్వడం వలన లేదా వేర్ అండ్ టేర్ అంటే ఎక్కువగా కొన్ని యాక్షన్స్ చేయడం వలన, ఎప్పుడైతే మనము వర్కౌట్ చేస్తుంటామో అలా చేయడం వలన మసిల్స్ స్టిఫ్ అయిపోవడము లేదా అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చి మన రేంజ్ ఆఫ్ మోషన్ తగ్గిపోతుంది. రేంజ్ ఆఫ్ మోషన్ తగ్గకుండా షోల్డర్ని హెల్దీగా పెట్టుకోవాలంటే ఇలాంటి ఈరోజు చేసే సూక్ష్మ వ్యాయామాసనాలు చేసినట్టు అయితే చాలా మంచిది. ముందుగా మనము వజ్రాసనంలో వీపుని నిటారుగా పెట్టి కూర్చుందాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో వీపు నిటారుగా ఉంటుంది. ఇప్పుడు నెమ్మదిగా మనము ఆ లాఠీని పట్టుకుందాము. లాఠీని మనము షోల్డర్ కంటే కొంచెం ఎక్కువగా ఇలా పట్టుకొని థమ్స్ని లోపలి వైపు పెట్టవచ్చు. ఇప్పుడు నెమ్మదిగా లాఠీని ఈ విధంగా తలవైపు తీసుకెళ్ళి కిందికి తీసుకొని రావాలి. అయితే ఈ యొక్క ఆసనం చేసినప్పుడు మనము నెమ్మదిగా చేయాలి. లాఠీని పైకి తీసుకెళ్ళినప్పుడు శ్వాస తీసుకోవాలి. కిందికి తెచ్చినప్పుడు శ్వాసని వదిలేయాలి. నెమ్మదిగా 5 నుంచి 10 సార్లు ఈ విధంగా చేస్తూ ఉండాలి. ఇలా చేసేటప్పుడు ఫాస్ట్గా చేయకూడదు, నెమ్మదిగా చేయాలి. థమ్స్ని ఇలా పెడుతూ గట్టిగా మనము పట్టుకోవాలి. గట్టిగా మనము ఆ యొక్క కర్రముక్కని పట్టుకొని ఎప్పుడైతే ఈ విధంగా మూవ్ అవుతామో దాంతో ఈ షోల్డర్లో ఉండే ముందు భాగంలో ఉండే మొబిలిటీ పెరుగుతుంది. దీన్ని ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ అంటాము. ఇప్పుడు కర్రని పైకి తీసుకెళ్ళి అలానే పెట్టేయండి. ఆ యొక్క కర్రని బాగా పైకి చేస్తూ ఈ షోల్డర్ కింది భాగంలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. షోల్డర్ జాయింట్ సైడ్ భాగం నుంచి కింది భాగంలో ఉండే ఆ కండరంపై పనిచేస్తున్నాము. ఇది కూడా కొన్నిసార్లు కొన్ని సెకండ్ల వరకు హోల్డ్ చేస్తూ చేయాలి. 5 టైమ్స్ మీరు 30 సెకండ్స్ హోల్డ్ చేస్తూ చేస్తే చాలా మంచిది. అలా కొంత సమయం పాటు చేసిన తర్వాత కిందికి వచ్చేసేయండి. ఇప్పుడు మనము చేతులని కొద్దిగా దూరంగా చేద్దాము. చేసి ఆ యొక్క కర్రని పైకి తీసుకెళ్ళి వెనకాల వైపు చేయాలి. వెనకాల వైపు చేయండి, అక్కడే హోల్డ్ చేయండి. కొద్దిగా ముందుకి మళ్ళీ వెనకాలకి రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్కువ చేస్తూ షోల్డర్ పై భాగంలో షోల్డర్స్లో వీపు పై భాగంలో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఈసారి ఆ యొక్క కర్రని కిందికి తెచ్చి చేతులని ఇంకా దూరంగా విస్తరించుతాము. ఇప్పుడు మనము ఆ కర్రని పైకి తీసుకెళ్ళి
నెమ్మదిగా వీపు వెనకాల నుంచి కింది వరకు తెచ్చి మళ్ళీ పైకి తీసుకొని రావాలి. ఈ విధంగా మన షోల్డర్ వెనకాల కూడా ఎలా అనిపిస్తుందో గమనించండి. ఎప్పుడైతే ఈ థర్డ్ మోషన్ని చేస్తామో ఈ షోల్డర్ ముందు భాగంలో అలానే షోల్డర్ బ్లేడ్ వెనకాల భాగంలో ఉండే కండరంపై ప్రభావం తీవ్రంగా పడుతుంది. ఒకవేళ చేతులని ఇంకా ఎక్కువగా దూరంగా చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది, అస్సలు మనకి ఏమీ అనిపించదు. అదే ఈ యొక్క హైట్లో ఈ యొక్క డిస్టెన్స్లో పెట్టి మనము షోల్డర్స్ని పైకి కిందికి చేస్తున్నాము, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. దీనికంటే తక్కువ చేసామనుకోండి, ఈ విధంగా మనం డిస్టెన్స్ తక్కువ చేసి పైకి రావడానికి ప్రయత్నిస్తే ఇలా మోచేతులు బెండ్ అయిపోతాయి. ఇది కరెక్ట్ కాదు. అయితే మోచేతులని బెండ్ చేయకుండా షోల్డర్స్ని బాగా వెనకాల వైపు, కర్రని బాగా వెనకాల వైపు తీసుకెళ్తూ మనము ఇలా పైకి కిందికి చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనము మొత్తం 360 డిగ్రీస్ రొటేట్ చేద్దాము. ఆ కర్రని ముందుకు పట్టుకొని పైకి తీసుకెళ్ళి వెనకాల వైపు తీసుకెళ్ళండి. వెనకాల నుంచి మళ్ళీ ముందు వైపు తీసుకెళ్ళాలి. ఇలా మనము ఓ 10 నుంచి 20 సార్లు చేద్దాము. అయితే ఈ యొక్క నంబర్ని మీరు చిన్న చిన్నగా డివైడ్ చేసి 5 టైమ్స్ 10 టైమ్స్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫ్రోజన్ షోల్డర్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ఆసనాలు కంపల్సరిగా చేయాలి. పెయిన్ అయితే ఉంటుంది. ఆ పెయిన్ చలికాలంలో ఎక్కువగా కూడా అవ్వచ్చు, మొబిలిటీ తగ్గొచ్చు. అయితే మనము కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ యొక్క రేంజ్ ఆఫ్ మోషన్ ఈజీగా అయిపోతుంది. నెమ్మదిగా మనము కర్రని పక్కకు పెట్టేసి కళ్ళని మూసివేసి షోల్డర్స్లో ఎలా అనిపిస్తుందో గమనించాలి. చూసారు కదండి, ఇవన్నీ కూడా షోల్డర్ మొబిలిటీ ఫార్మ్స్. ఫ్రోజన్ షోల్డర్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ఫార్మ్స్ చేస్తే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. మన షోల్డర్లో మూమెంట్ అలాగే మొబిలిటీ అనేవి బాగా పెరుగుతాయి. అలాగే షోల్డర్ మజిల్స్ అన్నీ కూడా బాగా స్ట్రెంథెన్ కూడా అవుతాయి. కావాలంటే మనము ఈ విధంగా మనము హక్ చేసుకోవచ్చు. రెండో వైపు కూడా చేతులని మార్చి అదే విధంగా హక్ చేసుకోండి. వీపుని గుండ్రంగా చేయాలి. చేస్తూ చేతులని వదిలేయండి, రిలాక్స్ అయిపోండి. ఈ యొక్క వార్మప్ చేసిన తర్వాత మన షోల్డర్ మొబిలిటీ తప్పకుండా ఇంక్రీజ్ అవుతుంది. ప్రతిరోజు లేదా రోజు తప్పి వేరే రోజు ఈ ఆసనం చేసినట్టు అయితే ఇంకా మంచిది. ఇలా కౌంటర్ చేయడం వల్ల ఈ షోల్డర్ మజిల్స్ అన్నీ కూడా బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి ఇవాళ యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడిగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ షోల్డర్ మొబిలిటీ ఫార్మ్స్ చేసేటప్పుడు మనం ఎటువంటి కేర్ తీసుకోవాలి? మరి ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చేతులని చాలా దగ్గరగా పెట్టి వెనకాలకి తీసుకెళ్ళి పైకి ఇలా తీసుకొని వచ్చేటప్పుడు మోచేతులు బెండ్ అవుతాయి. లేదా ఇలా డిస్టెన్స్ తక్కువ ఉన్నప్పుడు ఈ యొక్క భాగంలో చాలా పెయిన్ అవుతుంది, ఫ్రిక్షన్ అనేది కూడా అనిపిస్తుంది. ఆ పెయిన్ తట్టుకోలేము కూడా. అలా చేతులను చాలా దగ్గరగా పెట్టి వెనకాల మీరు రొటేషన్ చేయకూడదు. అయితే ఈ రొటేషన్ చేసినప్పుడు చాలా ఈజీగా కూడా ఉండకూడదు, అలా అని చాలా కష్టంగా కూడా ఉండకూడదు. రెండిట్లో ఛాలెంజింగ్గా ఉండాలి, కానీ పెయిన్ అనేది అవ్వకూడదు. అలా చేసి మీరు ఆసనం చేసినట్టు అయితే ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. మనపై
పడే ప్రభావం మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో షోల్డర్ మొబిలిటీ ఫార్మ్స్. మరి ఈ ఫార్మ్స్ని మీరు కూడా ట్రై చేసి మీ షోల్డర్ మొబిలిటీని అలాగే మూమెంట్ని కూడా బాగా ఇంప్రూవ్ చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.